నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను ఈ వీడియోలో 2 కథలు అయితే పోస్ట్ చేశానండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి కథ కాలానికి బ్రేకులుంటే. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. అసలే చలికాలం. రాత్రి 11 గంటలయ్యింది. చిమ్మ చీకటి, ఎముకలు కొరికే చలి. అర్జెంటుగా ఫోన్ రావడంతో ఉన్న పళాన ఈ నిశిరాత్రిలో బయలుదేరాను. జర్కిన్ వేసుకున్నా గాని చలి ఆగట్లేదు. వయసు మీద పడిందేమో చలిలో అడుగు సాఫీగా పడడం లేదు. దీపు ఫోన్ చేసి విషయం చెప్పిన దగ్గర నుండి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎంత త్వరగా అక్కడికి వెళదామా అని ఈ ముసలి హృదయం కొట్టుకుంటోంది. బస్టాండ్కు వెళ్ళాను. రాజమండ్రి వెళ్లే బస్సు మరో 15 నిమిషాల్లో ఉందన్నారు. రాజమండ్రికి బస్సు లాగే చోటికి వెళ్ళి కూర్చున్నాను. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. 20 నిమిషాలు దాటిన తర్వాత బస్సు వచ్చింది. నాకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నాను. 10 నిమిషాల్లోనే బస్సు కదిలింది. పాపం పసిపిల్ల దీపు ఒక్కతే అక్కడ ఎంత తల్లడిల్లిపోతోందో. ఎవరైనా సాయానికి వచ్చారో లేదో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. గతం కళ్ళ ముందు 70mm సినిమాలాగా కనిపించింది. ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది. అందరం కలిసి మా అబ్బాయి నందు పెళ్లి చూపులకి అమ్మాయి వాళ్ళింటికి బయలుదేరుతూ ఉన్నాము. అక్కడికి చేరుకోగానే సాదరంగా అందరినీ ఆహ్వానించాడు ఆ పిల్ల తండ్రి. ఇంద్రభవనంలా లేకపోయినా బాగుంది అనిపించింది ఆ ఇల్లు. 2 బెడ్రూమ్లు, కిచెను, ఒక పెద్ద హాలు, విశాలమైన పూజ గది, అన్ని సదుపాయాలతో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లది. ఇంటికి ముందు గార్డెన్లో రకరకాల మొక్కలు, మొక్కల మధ్య సేద తీరడానికి చక్కటి ఉయ్యాల. ఇల్లంతా చూసొచ్చాక హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాం. తినడానికి అవి ఇవి ఇచ్చినా పెద్దగా ముట్టుకోలేదు. కతికితే అతకదని కొద్దిసేపటికి అమ్మాయిని తీసుకొచ్చారు. మరీ అందగత్తె కాకపోయినా చూడగానే బాగుంది అని అనిపించింది. మా వాడికి ఈడు జోడు బాగా కుదిరిందనిపించింది. తలెత్తి అమ్మాయిని చూడరా అన్నాను ఆర్డర్ వేసినట్టుగా. వాడు ముభావంగా తలెత్తి ఓసారి చూసి వెంటనే తలదించేసుకున్నాడు. పెళ్లి చూపులంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను. పెళ్లి చూపుల తంతు అయిపోగానే త్వరలోనే కబురు చేస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాం. మర్నాడు నా భార్య ఇందిరని, నందుని కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించి, ఆ సంబంధం గురించి వివరంగా అడిగాను. పెళ్ళంటే ఏదో టికెట్ కొనుక్కొని సినిమా చూసి టాక్ చెప్పినంత ఈజీ కాదు. పెళ్ళనే రైలెక్కితే లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యాలి. నిన్ను నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన ఆ అమ్మాయిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ ఫంక్షన్లైనా పార్టీలైనా నీ భార్యని నీతో పాటు తీసుకెళ్ళాలి. ఎవరికైనా నా భార్య అని పరిచయం చెయ్యాలి. రేపొద్దున ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాంరా అని నీకు ఏ రోజు అనిపించకూడదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. మాకైతే ఆ అమ్మాయి నచ్చింది. ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అని వివరంగా స్పష్టంగా చెప్పాను మా వాడికి. వాడు నేను చెప్పిందంతా విని ముక్తసరిగా మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పెళ్ళంటే సిగ్గుపడుతున్నాడనే అనుకున్నాను. అబ్బాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పిల్ల తండ్రికి ఫోన్ చేసి, బావగారు వచ్చే గురువారం మంచి రోజు, మిగతా సంగతులు మాట్లాడుకోవడానికి రండి అని చెప్పాను. గురువారం వచ్చారు మాట్లాడుకోవడానికి. నా గురించి నేను చెప్పుకొచ్చాను. నేను రైల్వేలో రీజనల్ మేనేజర్ స్థాయిలో రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుక్కి ఆ జాబ్ ఇచ్చారు. నేను సర్వీస్లో ఉండగానే 4 ఇళ్ళు కట్టాను. కొంత డబ్బు బ్యాంకులో వేసుకున్నాను. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నా ఆస్తంతా వాడిదే. ఇక మీ అమ్మాయికి ఏమిచ్చుకుంటారు అనేది మీ ఇష్టం అన్నాను. దానికి బదులుగా ఆయన, బావగారు మీకు తెలియందేమీ కాదు కదా, నేను గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్గా చేసి రిటైర్ అయ్యాను. మీరు మొన్న చూసిన ఇల్లు కాక ఇంకొక ఫ్లాట్ కూడా ఉంది నాకు.
నాకు ఒక్కతే కూతురు. పెళ్ళయ్యాక ఆ ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రాసేస్తాను. 5 లక్షలు క్యాష్ ఇస్తాను. పెళ్లి బాగా చేస్తాను అని చెప్పాడు. పిల్ల నచ్చింది. ఒక్కతే అమ్మాయి. వాళ్లకున్నది ఏదైనా సరే ఆ పిల్లకి. ఇక కట్న కానుకల బేరాలు ఎందుకులే అని సరే అన్నాను. మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాట్లు చేశాను. ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను గమనించిన విషయం ఏమిటంటే, వచ్చిన వారికి అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీరుస్తున్న మా లక్ష్మిని ఆయన గమనించడం. భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఎవరండి ఆ అమ్మాయి అంత చలాకీగా పనులు చేస్తోంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అడిగాడు. తను నా ఫ్రెండ్ కూతురు లక్ష్మి. ఈ మధ్యే తన తల్లిదండ్రులని ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకుంది. ఇంటి పనులకు ఆసరాగా ఉంటుందని నేనే తీసుకొచ్చి మాతో పాటే ఉంచుకున్నాను అని చెప్పాను. నా మాటలను అనుమానంగానే ఒప్పుకున్నాడనిపించింది నాకు. తన పిల్లని కోడలిగా పంపించే ఇంట్లో పెళ్లి కాని ఈడొచ్చిన అమ్మాయి ఉంటే ఎవరికి మాత్రం అనుమానం రాకుండా ఉంటుంది? పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం, శుభలేఖలు వేయించడం, ఆ శుభలేఖలు పంచడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు మా వియ్యంకుడు. పెళ్లికి వచ్చిన వారందరూ మంచి ఇంటికే అల్లుడువయ్యావు అన్నారు మా నందుని. అందరి ప్రశంసల్ని ముక్తసరి నవ్వుతో సరిపెట్టుకున్నాడు నందు. పెళ్ళయ్యి పెళ్లి పనులన్నీ సద్దుమడిగిన తర్వాత ఆ రోజు భోజనం చేసి పెరట్లో మంచం వేసుకొని పడుకొని లక్ష్మి గురించే ఆలోచించసాగాను. సరిగ్గా 6 నెలల క్రితం నేను ఆఫీస్ ముగించుకొని రాత్రి 10:30కి ఇంటికి బయలుదేరాను. రైలు పట్టాల పక్క నుంచి వెళితే ఇంటికి త్వరగా చేరుకోగలను. రాత్రి వేళ లేట్ అయిన ప్రతిసారి ఆధారమటే వెళతాను. ఆ రోజు కూడా అలాగే వెళుతున్నాను. దూరంగా ఎవరో రైలు పట్టాల మధ్యలో రైలుకు ఎదురుగా పరిగెడుతున్నట్టుగా అనిపించింది. సాటి మనిషిని కాపాడదామనే సానుభూతితో బండి ఆపి ఆ మనిషి పరుగుపెట్టిన వైపు తనకన్నా వేగంగా పరిగెట్టి వెళ్ళి పట్టుకొని షాక్ తిన్నాను. నేను పట్టుకున్నది ఆడమనిషిని మరి. ఆమెకి 25 పాలరాతి శిల్పంలా ఎంతో అందంగా ఉంది. గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతున్న నన్ను విదిలించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కోపం వచ్చి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాను. ఆ దెబ్బకి విదిలించుకోవడం ఆపి నా కేసి చూసి ఏడవసాగింది. తనని చూడగానే జాలేసింది. పక్కకి తీసుకొచ్చి ఏం జరిగింది అంటూ అడిగాను. ఆ అమ్మాయి చేసే సైగలను బట్టి తను మూగది అన్న విషయం అర్థమైంది. దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడతాడు అంటారు. అది ఖచ్చితంగా నిజమే అని అనిపించింది ఆ అమ్మాయిని చూశాక. జేబులో ఉన్న పేపరు పెన్ను ఇచ్చి తన బాధ ఏమిటో రాసిమ్మన్నాను. సార్, మీరెవరో నాకు తెలియదు, కానీ ఆపద్బాంధవులా అనిపించి నా గురించి చెబుతున్నాను. నా పేరు లక్ష్మి. మాది రాజమండ్రి. రీసెంట్గా ఒక రోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న ఒక్క ఇల్లే నా ఆస్తి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నా ధైర్యంగా బ్రతుకుదామనుకున్నాను. కానీ సర్వస్వం అర్పించి నా వాడు అని నమ్మిన వ్యక్తి పెళ్లి అనేటప్పటికీ ముఖం చాటేశాడు. నా మూగతనాన్ని ఎత్తి చూపుతూ ఆ లోపం పెళ్లికి అడ్డం అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, నేనెందుకు బ్రతకాలి? తను రాసింది చదివిన తర్వాత నా కళ్ళు తడిబారాయి. చూడమ్మా, జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఊపిరున్నంత కాలం బ్రతికి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి గాని పిరికితనంతో అర్థాంతరంగా ముగించకూడదు. ఈ లోకంలో ఏ మనిషికి సమస్యలు లేవు? డబ్బు లేని వాడికి పేదరికం సమస్య, కోటీశ్వరుడికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే సమస్య, చదువుకునే పిల్లాడికి ర్యాంక్ వస్తుందా లేదా అనే సమస్య, పాలు తాగే పాపాయికి అమ్మ తనను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందోనని సమస్య. అసలు ప్రపంచంలో సమస్యలు లేని మనిషే లేడు. ఇంకా చెప్పాలంటే సమస్య లేని ప్రాణే లేదు. ఈ సమస్యలకి చావు ఒక్కటే సమాధానమైతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు. కాబట్టి నా మాట విను, ఉండి సాధించు అని ఆమెలో ధైర్యాన్ని నింపి ఇంకెప్పుడు ఇలాంటి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోనని నా చేతిలో ఒట్టు వేయించుకొని మా ఇంటికే తీసుకెళ్లాను. ఇంట్లోకి రాగానే
బెడ్రూమ్లో బెడ్ పైన జీవోత్సవంలా పడి ఉన్న నా భార్యను చూసి, ఏంటంకుల్, ఆంటీకి ఏమైంది అని పేపర్ మీద రాసి అడిగింది. దానికి నేను, తను 4 ఏళ్ల నుంచి ఈ దీనావస్థలోనే ఉంది. తనకి బోన్ మ్యారో డ్రై అయ్యింది. రక్తంలో ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా డౌన్ అయ్యాయి. ప్రతిరోజు రక్తం ఎక్కించాలి. దానికి పర్మనెంట్ క్యూరే లేదన్నారు డాక్టర్లు. రోజు రోజుకి వీక్ అయిపోతోంది తను. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూసి చనిపోవాలనే ఒకే ఒక్క కోరికతో తను ఇప్పటికీ బ్రతుకుతుంది. నీకు చెప్పలేదు కదూ, మాకు ఒక కొడుకు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడంతో మా అక్క దగ్గరుంచి చదివిస్తున్నాము. ఒక్కడే కొడుకు కావడంతో బాగా గారాబం చేసింది. అందుకే చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరగడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. ఏదో నేను కొంచెం కఠినంగా ఉండడంతో డిగ్రీ వరకు ఎలాగోలాగా లాక్కొచ్చాడు. ఎలాగూ వాడికి గవర్నమెంట్ జాబ్ రాదు. అందుకే డిగ్రీ అయిందనిపిస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నా జాబ్ వాడికి ఇద్దామని చూస్తున్నాను. అయినా ఇంట్లోకి రాగానే మా సమస్యలు చెప్పి నిన్ను విసిగిస్తున్నాను అంటూ పైన గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెష్ అప్ అయి పడుకోమని చెప్పి మా బెడ్రూమ్లోకి వచ్చాను. ఎవరా అమ్మాయి అని అడిగింది ఇందిర. జరిగిన కథంతా క్లుప్తంగా చెప్పాను. మంచి పని చేశారు. ఆ అమ్మాయి సమస్య తీరేదాకా మనకు కూడా తను ఒక ఆసరాగా ఉంటుంది. తనని ఇక్కడే ఉండమనండి అంది ఇందిర. ఇందిర అన్నట్టుగానే బాగా ఆసరాగా ఉంటోంది లక్ష్మి. వద్దన్నా అన్ని పనుల్లో సాయం చేస్తోంది. పెళ్ళైన 4 రోజులకి అబ్బాయిని అమ్మాయిని మా ఇంట్లో విడిచిపెట్టి వెళ్లారు అమ్మాయి తరపు వాళ్ళు. వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయ్యింది. ఈ హడావిడిలో లక్ష్మి గురించే మర్చిపోయాను. లక్ష్మి, లక్ష్మి అని గట్టిగా అరిచాను. రాలేదు. ఎందుకు రాలేదోనని తన రూమ్కి వెళ్ళి చూశాను. తను ఆ రూమ్లో లేదు. టీపాయ్ పైన పేపర్ వెయిట్ కింద ఒక పేపరు గాలికి రెపరెపలాడుతూ నా కంట పడింది. తీసి చదివాను. అంకుల్, మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళుతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ నాకు పునర్జన్మనిచ్చిన విధాత మీరు. అందుకే నా అంతరాత్మ ఊరుకోక ఈ లెటర్ని రాస్తున్నాను. ఈ లెటర్ మీకోసమే. నేను వచ్చి ఇన్ని రోజులైనా మీ అబ్బాయి గురించి అడగలేదు, చూడలేదు. పెళ్లి చూపుల ముందు రోజు వచ్చిన మీ అబ్బాయిని చూసి ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మరెవరో కాదు, మీ అబ్బాయే. నేను ఆ రోజే ఈ విషయం గురించి మీకు చెబుదామనుకున్నాను. కానీ కొడుకు పెళ్లి చూసి తనువు చాలించాలి అనే ఆంటీ కోరిక నా కళ్ళ ముందు కదలాడింది. ఆంటీకున్న సమస్యే పెద్ద సమస్యగా ఉన్న మీకు ఈ విషయం చెప్పి మరిన్ని కొత్త కొత్త సమస్యలు తీసుకురావడానికి నా మనసు అంగీకరించలేదు. కొడుకు పెళ్లి జరుగుతోంది అన్న ఆనందం మీలోనూ ఆంటీలోనూ కనబడింది. ఆ ఆనందాన్ని శాశ్వతంగా మీకు ఉంచాలని ఈ రోజు మీకు చెప్పలేదు. పెళ్ళయ్యే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి పనులు మానేసి మీరు నా గురించే ఆలోచిస్తారు అని. అందుకే పెళ్లి పనుల్లో చలాకీగా పాల్గొన్నాను, ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఈరోజు నేను ఇల్లు వదిలేసే టైం వచ్చింది. అందుకే వెళ్ళిపోతున్నాను. భయపడకండి, నేనేమీ ఆత్మహత్య చేసుకోను. మీరు నింపిన ధైర్యంతో మా ఊరికి వెళుతున్నాను. ఏ రోజు మీకు గాని మీ అబ్బాయికి గాని అడ్డు రాను. ఎందుకంటే ఈ తక్కువ కాలంలోనే నన్ను ఒక కూతురు కన్నా ఎక్కువగా చూశారు మీరు. తల్లి తండ్రి లేని నాకు మీరు ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ పిచ్చి లక్ష్మిని చూడాలి అని అనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి. బాయ్ అంకుల్. ఆ లెటర్ చదివి అలాగే కూలబడిపోయాను. నోట మాట రాలేదు. తేరుకున్నాక నందు చెంపలు వాయించి ఎందుకిలా చేశావు అని నిలదీయాలి అని అనుకున్నాను. కానీ కొత్తగా ఇంటికొచ్చిన కోడలి ముందు ఇంటి పరువు ఎలా దిగజార్చగలను? ఉన్న పళానే రాజమండ్రి బయలుదేరి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే లక్ష్మి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోయాను. అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకువెళదాము అని నిశ్చయించుకొని, తల్లి, నన్ను క్షమించమ్మా. నిన్నీ స్థితికి తీసుకొచ్చింది నా కొడుకని తెలిసి కూడా వాడిని కండాలుగా నరకలేకపోయానమ్మా. మేము కని పెంచి పెద్దవాడిని చేసింది ఒక రాక్షసుణ్ణి అని
తెలుసుకోలేకపోయానమ్మా. అసలు నువ్వు ఆ రోజే ఆ తప్పు చేసింది మావాడేనని చెప్పుంటే వాడి మెడలు వంచైనా సరే మీ ఇద్దరికీ పెళ్లి చేసేవాణ్ణి. వాడి చేతులతోనే నీ మెళ్ళో తాళి కట్టించేవాణ్ణి. నువ్వు ఎందుకింత పని చేశావమ్మా? నా పరువు పోకూడదని ఈ విషయం దాచావా అమ్మా? ఆడదానికి భూదేవంత ఓర్పు ఉంటుంది అంటారు. కానీ మనుషుల భారం పెరగడంతో ఆ భూదేవి కూడా ఓర్పు నశించి భూకంపాల రూపంలో తన అసహనాన్ని వెళ్ళగక్కుతోంది. కానీ నువ్వు భూదేవి కన్నా గొప్పదానివి తల్లి. కాలానికి బ్రేకులు గనక ఉంటే ఎంత బాగుండేదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో రామ్మా, అందరికీ నచ్చజెప్పి నిన్ను నా ఇంటికి తీసుకెళతాను రామ్మా అన్నాను. కానీ లక్ష్మి నన్ను వారించి ఒక పేపర్ పైన అంకుల్ నేను గొప్ప త్యాగం చేశాను అని నేను అనుకోవడం లేదు. అయినా ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళదామని అనుకుంటున్నారు? అక్కడున్న మనుషులకి నన్ను ఏమని పరిచయం చేద్దామనుకుంటున్నారు? ఇదిగో నీ సవతిని తీసుకొచ్చాను అని మీ కోడలికి పరిచయం చేస్తారా? తన కడుపులో పెరుగుతున్నది కన్ను మిన్ను కానక నువ్వు చేసిన పాపమేనని మీ కొడుకుతో చెబుతారా? నీ కొడుకు రాక్షసుడు కంటే క్రూరంగా అనుభవించి వాడి వదిలేసిన వస్తువు ఈ అమ్మాయేనని ఆంటీకి నన్ను చూపించి చెప్పగలరా మీరు? చెప్పేదాన్నైతే ఆ రోజే చెప్పి మీ అబ్బాయి పెళ్లి కాకుండా ఆపేదాన్ని. కానీ మీ పరువు కాపాడదామని ఆ రోజు నేను ఆగాను. ఇప్పుడు ఆగుతున్నాను. ఎప్పటికీ ఆగుతాను. ఈ మూగదాని జీవితం ఇలా అంతమైపోవాల్సిందే. నా మీద ఏమాత్రం ప్రేమున్నా ఇంక నన్ను బలవంతం పెట్టకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రాసింది తను. వయసులో చిన్నదైనా కొండంత సంస్కారాన్ని నింపుకుందని మనసులోనే లక్ష్మికి పాదాభివందనం చేశాను. ఇది జరిగి 12 ఏళ్లయింది. ఆ రోజు నుంచి లక్ష్మి బాగోగులు ఒక తండ్రిగా నేనే చూసుకుంటున్నాను. నందుతో మాట్లాడడం పూర్తిగా మానేశాను. అదే నేను వాడికి విధించే శిక్ష అనుకున్నాను. మాట్లాడడం లేదని నందు కోడలు ఎన్నిసార్లు అడిగినా వేరే వేరే కారణాలు చెప్పి దాట వేసుకుంటూ వస్తున్నాను. కొడుకు కోడలి దగ్గర ఉంటూనే లక్ష్మి దగ్గరకు వెళ్ళొస్తూ ఉన్నాను. ఎవరేమడిగినా ఎక్కడకు వెళుతున్నారు అని అడిగినా లక్ష్మి గురించి మాత్రం చెప్పలేదు. కాలగమనంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్ళైన ఏడాదికి ఇందిర నన్ను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను ఎక్కువగా నా గదికే పరిమితమయ్యాను. నా కోడలు నన్ను బాగా చూసుకుంటోంది. కాఫీ, టిఫిను, ఆఖరికి భోజనం కూడా నా రూమ్కే తీసుకొనొచ్చి పెడుతోంది. ఇన్నేళ్లైనా పిల్లలు లేని తను నన్ను ఒక చిన్న పిల్లాళ్లా చూసుకుంటుంది. నా పెంపకంలో రాక్షసుళ్లా మారిన మనిషికి తోడుగా వచ్చిన కోడలు మాత్రం దేవత కంటే ఎక్కువే. సార్, రాజమండ్రి వచ్చింది సార్. మీరు దిగాల్సిన స్టేషన్ ఇదే అంటూ తట్టి లేపాడు కండక్టరు. ఆలోచనలలో అసలు టైమే తెలియలేదు. వాచీ కేసు చూశాను. తెల్లవారుజాము 4:30 అయ్యింది. కాళ్ళు సహకరించకపోయినా పరుగులాంటి నడకతో లక్ష్మి ఇంటికి చేరాను. లక్ష్మి శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్న నా మనవరాలు దీపు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకొని బోరుమంది. అమ్మ చనిపోయిందంటున్నారు. అమ్మ ఇక రాదా? చెప్పు తాతయ్య, చెప్పు అని ఆర్తంగా అడుగుతున్న ఆ చిట్టి తల్లికి ఏం చెప్పి ఓదార్చాలో కూడా తెలియలేదు నాకు. బాధతో ఈ ముసలి గుండె బరువెక్కినా మిగిలిన కార్యక్రమాలన్నీ చూడాలి కదా. పాపం చుట్టుపక్కల వాళ్ళు అప్పటికే కార్యక్రమాలన్నింటికీ కావలసిన ఏర్పాట్లు చేసేశారు. ఈమె బంధువులెవరు? ఈవిడ పేరేమిటి? ఎప్పుడు చనిపోయింది అని పోలీసులు వరస పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే బాధలో నా నోరు పెగలలేదు. అయినా ధైర్యం తెచ్చుకొని సమాధానం చెప్పే లోపల, సార్, ఆవిడ మా అక్క, ఆయన మా మామగారు. మా అక్క పేరు లక్ష్మి. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతుంది. నిన్న రాత్రే చనిపోయింది. ఇవ్వుకోండి రిపోర్ట్స్ అని వెనకాలే వచ్చిన నా కోడలు పోలీసులకి అన్నీ వివరించి చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. నా కోడలికి లక్ష్మి గాని ఈ ఇల్లు గాని ఎలా తెలుసా అని. ఫార్మాలిటీస్ అన్నీ అయిన తరువాత లక్ష్మిని దహనానికి తీసుకెళుతూ ఉంటే బాధ ఆపుకోలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. సర్వం కోల్పోయినట్టు అనిపించింది. దీనినే శ్మశాన వైరాగ్యం అంటారేమో. నా చేతులతోనే దహనం చేశాను. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదు అనుకున్నాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత
నా కోడలిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అని అడిగాను. నా కోడలు చెప్పడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి మెలకు వచ్చి మంచినీళ్లు తాగి మీ రూమ్ కేసి చూశాను, లైట్ వెలుగుతుంది. లైట్ ఆపడం మర్చిపోయి పడుకున్నారేమోనని మీ రూమ్లోకి వచ్చాను. వచ్చి చూస్తే రూమ్లో మీరు లేరు. బాత్రూమ్ తలుపు కూడా తెరిచే ఉంది. బాత్రూంలో చూశాను, మీరు కనిపించలేదు. ఇల్లంతా వెతికాను, మీరెక్కడా లేరు. భయమేసింది. మళ్ళా మీ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. తప్పని తెలిసినా మీ డైరీ తీసి చదివాను. అక్క గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడికే వస్తారనుకొని రాత్రికి రాత్రే కారులో బయలుదేరి వచ్చేశాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది మావయ్య. ఇన్నాళ్ళు ఒక పశువుతో కాపురం చేశానని నేను మిమ్మల్ని కూడా అనుమానించాను. ఊరెళ్ళి ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పినప్పుడల్లా నన్ను క్షమించండి మావయ్య. ఇంతటి బాధని ఒక్కరే ఎలా భరించారు మీరు? ఇక ఈ బాధని నాకు కూడా పంచండి మావయ్య. మీ బాధను పంచుకోవడానికి ఇప్పటి నుంచి నేనున్నాను. ఆయన చేసిన పాపానికి దేవుడు మాకు ఈ జన్మలోనే శిక్ష వేశాడు, పిల్లల్ని కూడా ఇవ్వకుండా. కానీ నేను గొడ్రాల్ని కాదు మావయ్య. దీపుని నాకు కూతురుగా ఇచ్చాడు ఆ దేవుడు. దీపుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన కళ్ళ ముందే అక్క రూపాన్ని పెంచుతాను అంది. కోడల్ని ఆడిపోసుకునే అత్తగారులు, నిప్పంటించి చంపే ఆడపడుచులు ఉన్న ఈ రోజుల్లో ఆడదానికి ఆడదే శత్రువు అంటూ సీరియల్స్లో కథలలో క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ రోజుల్లో నా కోడలిని చూసి గర్వంగా అనిపించింది. సెటిల్మెంట్లన్నీ అయిన తర్వాత ఇంటికి తాళం వేసేసి ముగ్గురం బయలుదేరాం కారులో, నా కొడుక్కి గుణపాఠం నేర్పుతాము అన్న ఆత్మ సంతృప్తితో. ఈ కథ పేరు కాలానికి బ్రేకులుంటే. ఈ కథని రచించిన వారు కొత్తపల్లి రవికుమార్ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేసి ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇదే వీడియోలో నేను 2 కథలు పోస్ట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు రెండో కథ. నన్ను కాస్త ప్రేమగా చూడరు? తాత, గట్టిగా మాట్లాడుకు, నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, నీ గదిలోకి పో అంటూ గదిలో నుండే మనవరాలు. కంపు కొడుతున్నావు తాత, ఇక్కడ నుండి వెళ్ళు. చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ మనవడు. చచా, సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మనిషికో మాట అన్నారు, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు. చీత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో. ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారెవ్వరూ లేరక్కడ. ఈ వేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేల్మంటూ నా మొహం మీద తలుపులు వేసిందమ్మా కోడలు. నాన్న చెబుతున్నది వింటూ ఉంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ. నేను హాల్లోకి రాకూడదు. చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ మీద చేసేందుకు లేదమ్మా. ఉదయమే ఒక పళ్ళెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళతాడు మీ తమ్ముడు. ఇక ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు. రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు. నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి? చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది. ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడి దగ్గర ఉంటారు, అప్పుడు అయినా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న, మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా కూడా మేము కొడుకింట్లోనే ఉండడమే విధాయకం. పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఈ వేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అంటూ దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తుంది. అమ్మ ఉన్నంత కాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తరువాత దిక్కు దివాణం లేనట్టుగా అయింది. బతికున్న నాళ్ళు నా దాకా ఏది రానియకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది. అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు. డబ్బులు సంపాదించడం నా ధర్మం, ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాణ్ణి. అంతేనా, దుబారా చేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తూ ఉండేవాణ్ణి. దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ. ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో చిన్న మెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు. కడదాకా అలాగే బ్రతికింది మీ అమ్మ.
నోరు తెరిచి ఎన్నడూ ఏది కోరని మీ అమ్మ ఆ రోజు ఇంటిని మీ తమ్ముడి పేరు రిజిస్టర్ చేస్తానంటే మాత్రం వద్దంటూ నాకు అడ్డుపడింది. కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది. మగాణ్ణి అన్న అహంకారంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు. నా దుస్తుల్ని చూసి లోపలికి రానివ్వలేదు. తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతూ ఉంటే మౌనంగా వింటున్నాను. నాకంటే 10 ఏళ్లు చిన్నది మీ అమ్మ. నా తరువాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు. పోనీలే, వెళ్ళిపోయి తను సుఖపడింది. పాపి చిరాయి అన్నట్టు నేనేమో ఇలా. అంతా నా ప్రారబ్ధం అంటూ నాన్న తల బాదుకుంటూ ఉంటే, ఊరుకోండి నాన్న, కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతూ ఉండేవారు కదా, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి, మీరు బాధపడకండి, క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో, టీవీ పెట్టాను, మీరు చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాస్ నాన్న చేతికి అందించాను. నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా, మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికొచ్చి నిన్ను అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న, కూతురుగా నేను మాత్రం చెయ్యలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ. క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో తాత్కాలికంగా ఆ క్రికెట్ చూస్తూ తన బాధని మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న. కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. నాన్న పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అలాగని ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు. మార్గం ఏది కానరావడం లేదు. తమ్ముణ్ణి మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అవుతుందేమోనన్న భయం. అప్పటికి మొన్న చూచాయగా చెప్పాను వాడికి. దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్కా, నాన్నని నేను బాగా చూసుకోవడం లేదు అని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుని చూసుకోండి అనేశాడు నన్ను చెల్లిని కలిపేసి. ఇంకా గట్టిగా ఏమైనా అన్నాను అంటే ఆ పిసరంత బంధము పుట్టుక్కున తెగిపోతుందేమోనని మౌనంగా ఉండిపోయాను. నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది. కానీ అందుకు మా వారు సముఖంగా లేరు. మా అమ్మా నాన్నల్ని చూడడం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకుని చూసుకున్నాను. ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకి అన్నీ ఓపిగ్గా చేశావు. అమ్మ పోయిన ఈ 4 మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది. ఇప్పుడు నీకు కూడా వయసు అయిపోయింది, ఆరోగ్యము అంత బాగుండడం లేదు. మళ్ళీ మీ నాన్న బాధ్యతని నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరాణ పడతావా ఏమిటి? అలా హైరాణ పడాల్సిన అవసరం లేదు. మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్లే కదా, వయసులో ఉన్నారు. వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి 2 ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం కదా. అదే ఓపిక శ్రద్ధ కన్న తండ్రి పట్ల కూడా ఉండాలి. అంతేగాని నేనింతే చేస్తాను, లేదంటే మీపైనే వదిలేస్తాను, మీరే చేసుకోండి అనడం కరెక్ట్ కాదు. కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు. గాని బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు. తల్లిదండ్రుల్ని చూడడం కొడుకుగా అతని కర్తవ్యం. అతని కష్టాలు అతన్ని పడినివ్వండి. ఎవ్వరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు. అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారాయన. ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు. ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్కా అని అడిగిందది. ఏం చెప్పమంటావులే చిన్ని, నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితిని వివరించాను. నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగానే గుర్తించడం లేదే, నాకేం చేయాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏమీ దాచకుండా చెప్పేశాను. ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనమే రాజ్యమేలింది. అక్క 4 రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది. నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా,
ఇప్పుడు కూడా హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే, హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటోందని, వదినకి ఓసిడి కాబట్టి ముతక పంచ, మాసిపోయిన కండవా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకుతో తలనొప్పి వస్తోందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య. ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే, ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు. మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారా అంటూ 5 లక్షలు ఇచ్చాడు కదా, కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు. మాకిచ్చిన 5 లక్షలు నీకిచ్చిన 2 కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడు. చచ్చా, ఏం మాటలే అవి? కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడం ఏమిటి? అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు. నువ్వు అన్నదే నిజమేలే అక్క, కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్లల్లో. ఏమిటో మనుషుల మధ్య చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది అంది దిగులుగా. వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంక మాట మారుస్తూ, మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే, పై నెల 23న వైజాగ్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి 10 రోజుల ముందర రావాల్సిందేనని మరీ చెప్పారు. ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంటుంది కదా. అన్ని రోజుల పాటు మేం వెళితే ఇక్కడ నాన్నని పాలకరించే దిక్కు కూడా లేక మరింత ఒంటరవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను. అవునా, అలాగైతే ఆఫీసులో ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకొని ఆ టైంకి నేనే అక్కడికి వస్తాలే అక్క. మీరు పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి నేను తోడుగా ఉంటాను. నాకు కూడా నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది. 15 రోజుల తర్వాత, అక్క మీరు పెళ్లికి ఎప్పుడు బయలుదేరబోతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను. వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసుకున్నాను అని చెబుతున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను. నువ్వు వెంటనే రావాల్సిన అవసరం ఏమీ లేదులే చిన్ని, నీకు వీలు చూసుకొని మెల్లగా రా. ఈ మధ్య ఇక్కడ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తేమీ కాదు. హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తూ ఉంటే మనసుకి చాలా శాంతిగా ఉంటోందే. నిజమా? నమ్మలేకపోతున్నాను. మొత్తానికి కథ సుఖాంతమైందన్నమాట అంది చిన్ని ఆనందంగా. అన్నట్టు చిన్ని, నీకు మన శంకరం పెద్దనాన్న గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేడు? నాన్నగారి పెద్దమ్మ కొడుకు. అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి 2 సార్లైనా వచ్చేవాడుగా. వస్తూ వస్తూ మనం తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతూ ఉండేవాడు. ఒక్కోసారి ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు శంకరం పెద్దనాన్న వస్తే బావుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులను గుర్తుకు తెచ్చింది చిన్ని. అవునే, ఆయనే. ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు. అదేమిటి బుజ్జి, మీ నాన్న అంత డీలా పడిపోయాడు? వాడు ఇదివరకటి మారుతీలా అస్సలు లేడు. మీ అమ్మ మరణం వాణ్ణి మానసికంగా కృంగ తీసేసినట్టుంది. దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్టుగా అనిపించింది. ఏమైనా భార్య ఉన్నప్పుడు మగాడికి జరిగే భోగమే వేరు అంటూ బాధపడ్డారాయన. ఒకప్పుడు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారు ఆయన. అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలి అని అనిపించక ఉన్నదున్నట్టుగానే ఆయనకి చెప్పేశాను. నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలోనే మీ తమ్ముడు మరదలు వాళ్ళిద్దరి వరుస బాగానే గమనించానులే. ఈమెకు కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివాడు మీ నాన్న. అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయళ్లేమ్మా. అంతా మంచి జరుగుతుంది, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడాయన.
ఏ ముహూర్తాన అన్నాడో గాని ఆయన చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే పరిస్థితులన్నీ చక్కబడిపోయాయి. పెద్దనాన్న వాక్కు అమోఘం. నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడలేకపోయేటప్పటికీ చిన్ని, లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను. ఉన్నానక్క. ఆలోచిస్తూ ఉంటే నాకు ఎక్కడో తేడా కొడుతోంది. అసలు అన్నవదినల్లో మార్పుకి కారణం శంకరం పెద్దనాన్నేమో అని నా డౌటు. కాదు కాదు, నిస్సందేహంగా ఆయనే అయ్యుంటాడు. ఆయన అంతటి గట్టుకుడు. ఖచ్చితంగా ఏదో మాటలు గారడీ చేసేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అంది. చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అది చెప్పినట్టుగానే జరుగుండొచ్చు బహుశా. నిజమేనే. ఆ తర్వాత 2 సార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న కూడా చెప్పారు అని నేను అంటూ ఉండగానే శంకరం పెదనాన్న నుంచి ఫోన్ కాల్ వచ్చింది. చిన్ని, శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే, ఆయనకి 100 ఏళ్ల ఆయుష్. కాన్ఫరెన్స్లో పెట్టు అంది చిన్ని. రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక, ఏమే చిన్ని, 4 రోజుల క్రితం మీ నాన్నను కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరంతా గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాడు. అక్క, అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్లపైన బెంగ లేదు. దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు. నీకు వీలైనప్పుడల్లా, కాదు కాదు, వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నను చూసి వెళుతూ ఉండమ్మా. ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావలసిందేముంది చెప్పు. మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే. పిల్లల పలకరింపు లేక మాకు ప్రాణం పోసేది. పెద్దనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయిపోయాము. చిన్ని అయితే ఏడ్చేసింది. నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న, తప్పకుండా వస్తాను. ఎప్పట్లాగా వారం 10 రోజులు కాకుండా ఈసారి నెల రోజులైనా ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటకి పెదనాన్న చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పొట్టేయబోతూ ఉంటే ఆగాను. ఆగాగు పెదనాన్న, ఒక్క విషయం చెప్పు. ఏం మంత్రం వేసి మా అన్న వదులని మార్చావు? వాళ్ళిద్దరూ మా నాన్ననిప్పుడు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు అని అక్క చెబుతోంది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని. దాని మాటలకి పెద్దగా నవ్వేసి, మంత్రమూ లేదు తంత్రమూ లేదు. అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలియదా ఏమిటి? దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేసేశాడు పెదనాన్న. హతోస్మి. అయితే అన్నవదనుల్లో మార్పుకి కారణం ఈ చిదంబర రహస్యమే అంది చిన్ని. అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైపోయింది. కూచి మంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి. 7 పదుల వయసులోనూ అలు పెరగకుండా సంఘచేవ చేస్తున్న మహనీయులు కూచి మంచి శంకరం గారు కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కోటంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరికో ఆయన తనదైన శైలిలో దారికి తీసుకొచ్చారు. ఆస్తులని తమ పేరుట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒక్కసారి వాళ్ళ సొంతమైన తరువాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు, నిస్సహాయులు, బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులిచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలని చేసింది. కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులనిస్తున్నాయి. అలాంటి చట్టాల్లో ఒకటి, ఆస్తిని పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చేసి నా అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అయితే దాని గురించి చాలా మంది వృద్ధులకు తెలియదు. అదవా తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు, సాహసించడమూ లేదు. అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాడటమనే మహత్కార్యాన్ని శంకరం గారు తన భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు కూడా నిలబడ్డారు.
గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు. నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానేయకుండానే తన మృదువైన మాటలతో, చిన్న బెదిరింపులతోనే పరిష్కరించారాయన. ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి 100 ఏళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే. అదండి సంగతి. తనకు ఏ బంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు, ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా మరి? శంకరం పెదనాల లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంత కాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అభ్యర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగకూడదు కూడా. ఇదండి ఈ రోజు కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు. రచించిన వారు అప్పరాజు నాగజ్యోతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.